So okay guys, in this video we can take a look about the implementation of stack by using linked list. నా ప్రీవియస్ వీడియోలో మనం చూసాను ద స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరేస్, దాన్ని ఏమంటారు స్టాటిక్ వే అని కూడా అంటారు. సో ఇక్కడ మనకి స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ బై యూజింగ్ లైక్ అంటే స్టాక్ ఇంప్లిమెంటేషన్ బై యూజింగ్ లింక్డ్ లిస్ట్ అని అనొచ్చునా. సో దైన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డైనమిక్ వే అని కూడా అనొచ్చు అనమాట. ఏదైనా ఒకటే అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ మన అందరికీ తెలుసు సో లింక్డ్ లిస్ట్ అనేది ఎలా ఉండాలి అని. సో ద లింక్డ్ లిస్ట్ క్రియేషన్ కి ఇక్కడ రెడ్ లో ఏదైతే హైలైట్ చేసామో ఇది లింక్డ్ లిస్ట్ యొక్క కోడ్ అన్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ లైక్ దిస్. సో స్ట్రక్ట్ నోడ్, ఇన్ స్ట్రక్ట్ నోడ్ లో మనకి ఏమున్నాయి, ఇన్ స్ట్రక్ట్ నోడ్ లో వీ హ్యావ్ ఇంట్ డేటా పార్ట్ ఉంది. సో ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి అడ్రస్ పార్ట్ ఉంది. ఇది మన యొక్క నోడ్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకున్న దాని ప్రకారం చూస్తే సో దిస్ ఈస్ ద నోడ్ స్ట్రక్చర్. సో దీన్ని ఏమని పిలుస్తాము అంటే వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఏ నోడ్. అవునా? సో ఇప్పుడు చూడండి వీ హ్యావ్ పాయింటర్స్. నాన్న టీ అంటే ఏంటి అంటే టాప్, టాప్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ న్యూ నోడ్, నెక్స్ట్ టీ అంటే టెంప్ పాయింటర్, నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి స్టార్ సి అంటే కరెంట్ పాయింటర్. ఈ పాయింటర్స్ అనేవి దేనికి ఎలా వాడతారు ఏంటి అనేది ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో లింక్ లిస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో అదొకసారి మీరు టేకప్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి అన్న. సో ఇక్కడ వరకు మన కోడ్ ఏంటి అంటే అవుట్పుట్ అనేది మనకి ఇలా జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూడండి వాయిడ్ పుష్ లో మనకి ఎలా జరుగుతుందో చూడండి. సో ఇక్కడ మనకి n ఈక్వల్ టు స్ట్రక్ట్ న్యూ నోడ్ మెథడ్ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ అంటే ఆబ్వియస్లీ మనకు ఒక న్యూ నోడ్ క్రియేట్ అవుతుంది. ఆ న్యూ నోడ్ ఏంటి అంటే ఇది. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? ఇది మన దగ్గర ఉన్న ఒక న్యూ నోడ్. క్లియర్? ఇప్పుడు చూడండి. సో సెకండ్ స్టెప్ ఏమవుతుంది, పర్సెంటల్లీ న్యూ నోడ్ ఎరో డేటా అంటే న్యూ నోడ్ ఎరో డేటా అంటే సో మనకి ఈ న్యూ నోడ్ ఎరోలో మన డేటాని ఎంటర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఇన్సర్ట్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో నేను ఎంత చేయాలి అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు ఇన్సర్ట్ 10. ఓకే, నెక్స్ట్ ఏమో చూడండి న్యూ నోడ్ ఎరో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. సో అంటే న్యూ నోడ్ ఎరో నెక్స్ట్ అంటే ఇదే కదా, ఇది న్యూ నోడే కాబట్టి న్యూ నోడ్ ఎరో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇది మనకి నల్ ప్లేస్ చేశారని చెప్పి అడిగింది. ఇఫ్ చూడండి ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ టీడబ్ల్యూ ఈక్వల్ టు నల్, ఇక్కడ టాప్ అనేది నల్లా మనకి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి మనకి టాప్ అంటే నథింగ్ బట్ స్టార్ట్ లెక్కన. సో ఇప్పుడు మనకి టాప్ కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ టాప్ అనేది నల్లా 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 కదా, చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది. ఇక్కడ మనకి టాప్ అనేది ఏంటి అంటే నల్లే. ఎందుకనంటే ఇక్కడ చూడండి మనం ఏం చేసాం, ఇక్కడ పాయింటర్ స్టార్ ఈక్వల్ టు నల్. ఇక్కడ మనం ఆల్రెడీ ఇచ్చాం కదా, అంటే ఇప్పుడు ఇక్కడ టీలో ఏముంటుంది ఫస్ట్ మనకి నల్లే ఉంటుంది. ఇఫ్ టీ అనేది నల్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది న్యూ నోడ్ పాయింటర్ దగ్గరికి టీ కూడా వస్తుంది అనమాట ఇలా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఎప్పుడైతే మనకి ఇది వచ్చిందో సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేశాను అంటే మళ్ళీ కాల్ చేశాను. అంటే ఇప్పుడు ఒక నోడ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది, ఇక్కడతో మనకి ప్రాబ్లం ఏం లేదు. సో వన్స్ ఇఫ్ అయిపోయిందంటే సో ఇఫ్ నుంచి మనకి ఏమవుతుందంటే ఇలా బయటకు వచ్చేస్తుంది. సో ఎల్స్లోకి వెళ్తుంది. ఓకే, నౌ అగైన్ వీ నీడ్ టు ట్రై టు కాల్ ద సేమ్ ఫంక్షన్ కాల్ పుష్. ఈ పుష్ అనే ఫంక్షన్ని మళ్ళీ మనం కాల్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏం జరుగుతుందో చూడండి. సో ఇక్కడ చూడండి అన్న. సో అగైన్ మళ్ళీ మనకి ఏమవుతుంది న్యూ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ న్యూ నోడ్ అనేది ఇక్కడ రాస్తున్నాను నేను. సో ఇది మనకి ఒక న్యూ నోడ్ అనమాట. సో దీంట్లో కూడా మనకి 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఇస్ ద డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద అడ్రస్ పార్ట్, రైట్? ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనకి స్కాన్ఎఫ్ లో సో ఏం చేస్తున్నాం, వీఆర్ యాక్సెప్టింగ్ ద డేటా ఫ్రమ్ ద యూజర్. సో ఇప్పుడు మనకి న్యూ నోడ్ అనేది ఏమవుతుందా, సో ఇదే మనకి ఏమవుతుందంటే న్యూ నోడ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి న్యూ నోడ్ అనేది పోతుంది. ఓకే, ఇక్కడ నుంచి న్యూ నోడ్ అనేది పోయి మనకి ఎక్కడికి వస్తుంది అంటే సో ఇక్కడికి వస్తుంది అనమాట న్యూ నోడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి న్యూ నోడ్ ఎరో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. న్యూ నోడ్ ఎరో నెక్స్ట్ పార్ట్ లో మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ప్లేసింగ్ నల్. సో దీనికంటే ఒక అడ్రస్ ఉంటుంది, దట్ ఈస్ 1001. దీనికంటే ఒక అడ్రస్ ఉంటుంది, దట్ ఈస్ 1002. ఓకే, ఇక్కడ చూడండి ఇఫ్ టాప్ డబుల్ ఈక్వల్ టు నల్లా, ఇప్పుడు ఇది నల్లా కాదు, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇట్ విల్ స్టెప్ ఇన్ టు ద ఎల్స్ పార్ట్. ఎల్స్ లో ఏముందో చూడండి న్యూ నోడ్ ఎరో నెక్స్ట్ ఈక్వల్ టు టాప్. దాని అర్థం ఏంటి, న్యూ నోడ్ ఏంటి ఇదే కదా, న్యూ నోడ్ ఎరో నెక్స్ట్ అంటే ఏంటి ఇది ఈక్వల్ టు టాప్. టాప్ యొక్క అడ్రస్ ఎంత 1001. దాని అర్థం అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఇలా మనకి ఒక లింక్ లిస్ట్ అనేది కనెక్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏముంది మనకి, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇప్పుడు 20, నెక్స్ట్ ఎలిమెంట్ ఎంత 10. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన లోపలికి వెళ్ళిపోయింది, తర్వాత ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ అనేది ముందుకు వచ్చింది అనమాట. అంటే మనకి స్టాక్ లో కూడా ఎలా ఉంటుంది, లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో ఏదైతే మనకి పైకి వస్తుందో అలాగే లింక్ లిస్ట్ లో కూడా మనకి అది ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ కి క్రియేట్ అవుతుంది అన్న. ఓకే, సో స్టార్టింగ్ పాయింట్ లో మనకి క్రియేట్ అవుతుంది.
సో అంటే ఇక్కడ చూడండి, ఇది దీని తర్వాత ఇది ఫస్ట్ క్రియేట్ చేసింది ఇదే, బట్ కానీ లింకింగ్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 30 అనేది 20కి అవుతుంది, అప్పుడు 20 అనేది 10కి అవుతుంది అనమాట. అంటే ఈ వేలో. ఓకే, సో ఇక్కడ చూడండి, దెన్ టెంప్ ఈక్వల్ టు న్యూ నోడ్. అప్పుడు దాని అర్థం ఏంటి అంటే టెంప్ అనేది కూడా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది, అప్పుడు టెంప్ అనేది కూడా ఇక్కడ ఉండదు. సో ఇక్కడ దీని అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది అంటే, దీని షార్ట్ కట్లో కూడా నేను డ్రా చేస్తున్నాను. సో ముందు మనకి ఇలా 2 లింక్డ్ లిస్టులు ఉన్నాయి. సో దిస్ ఈజ్ 20 అండ్ దిస్ ఈజ్ 1 ఈజ్ 10. దీంట్లో మనకి ఏంటంటే 1001 అంటే దాని అర్థం ఏంటంటే ఇలా కనెక్ట్ అయింది అని అర్థం. ఓకే, దిస్ ఈజ్ 1002, దిస్ ఈజ్ నల్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటి, ఇది. సెకండ్ ఇచ్చింది ఏది, ఇది. దీన్ని మీరు ఈ డైరెక్షన్లో తిప్పండి, అంటే లైక్ ఇలా రొటేట్ చేయండి, అప్పుడు ఎలా వస్తుంది మీకు, దిస్ ఈజ్ 20 అండ్ దిస్ ఈజ్ 10. ఇట్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్టాక్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. సో మనం నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇదే వీడియోలో, సో ఐ వాంట్ ప్రొసీడ్ విత్ ద డిలీషన్, నథింగ్ బట్ పాప్ ఆపరేషన్ కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్ అన్న. సో ఇక్కడ చూడండి, మనకి ఈ పుష్లో ఏదైతే ఉందో అదే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ టైంలో వీ కెన్ ప్రొసీడ్ విత్ ద పాప్. ఓకే, సో ద కంటిన్యూషన్ ఆఫ్ పుష్ ఏంటి అంటే, సో ద నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రీవియస్గా మనం ఏం చూస్తాం నాన్న, సో పుష్ అనేది ఎలా మనం క్రియేట్ చేస్తాం బై యూజింగ్ లింక్డ్ లిస్ట్లో, లైక్ అంటే స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్లో ఒక పుష్ ఆపరేషన్ ఎలా చేస్తామో చూసాం. నౌ వీ నీడ్ టు టేక్ ఎ లుక్ అబౌట్ ద పాప్ ఆపరేషన్ అన్న. సో పాప్ ఆపరేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ ద డిలీషన్ కదా. సో ఈ డిలీషన్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం. నన్ను ఇక్కడ చూడండి, వాయిడ్ పాప్ లో, సో ఇఫ్ టెంప్ డబుల్ ఈక్వల్ టు నల్. సో టెంప్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనకి టెంప్ అనేది నల్లా, ఫస్ట్ మనం ఇది చెక్ చేయాలి. సో టెంప్ అనేది నల్ కాదు కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్. సో కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లో ఏమవుతుందో చూడండి. సో నాన్న టీ అంటే ఏంటి అంటే టెంప్ నాన్న, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ టెంప్ అనే ఒక వేరియబుల్ కి మనం ఏం అసైన్ చేస్తున్నాము అంటే టీని అసైన్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ టెంప్ ఎక్కడైతే ఉందో, సారీ టీ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్ లో మనకి టెంప్ కూడా ఉంటుంది అనమాట. దాని అర్థం అది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. ఇప్పుడు మనకి స్టాక్ అనేది ఎలా క్రియేట్ అయిందన్న, ఫస్ట్ మనకి ఎలా అయింది ఏంటి, ఫస్ట్ ఇలా కదా మనకి అయింది. ఫస్ట్ ఇన్సెట్ అయింది ఏంటి 10, లాస్ట్ ఇన్సెట్ అయింది ఏంటి 20. ఏది డిలీట్ అవ్వాలి, ఫస్ట్ 20నే డిలీట్ అవ్వాలి. సో 20 అనేది ఎలా డిలీట్ అవుతుందో చూడండి ఇప్పుడు. సో పాప్ అంటే అదే కదా. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. టెంప్ ఇక్కడ ఉంది కదా, ఈ టెంప్ని ఏం చేస్తున్నాం మనం, టెంప్ యారో నెక్స్ట్. టెంప్ యారో నెక్స్ట్ అంటే ఎంత, 1001 కదా, అంటే 1001 ఇక్కడ ఉంది కాబట్టి సో టెంప్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మూవ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు టెంప్ అనేది ఇక్కడ ఉంటుందా అంటే ఎప్పుడు ఉండదు. ఓకే, సో టెంప్ మూవ్ అయిన వెంటనే నెక్స్ట్ ఫ్రీ ఆఫ్ టీ అంటే టెంప్. అక్కడ టెంపర్ మనం ఏదైతే ఉందో ఆ టెంపర్ మనం ఏం చేస్తున్నాం అంటే, సో వీఆర్ ఫ్రీయింగ్ ద టెంప్. సో ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏదైతే ఉంటుందో, ఈ 20 ఎలిమెంట్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఇదే మనకి లాస్ట్ లో ఉంది కాబట్టి సో అదే మనకి ఫస్ట్ డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇది మనకి వన్స్ డిలీట్ అయిపోయింది అంటే సో ఆటోమేటిక్ మనకి ఏమవుతుందంటే డిస్కనెక్ట్ అనేది పోతుంది. సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి అంటే ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే ఉంటుంది అనమాట. ఇఫ్ యూ కాల్ అగైన్ టు ద పాప్ ఫంక్షన్, అప్పుడు ఏమవుతుంది, సో మళ్ళీ చూడండి టెంప్ ఈక్వల్ టు నల్. సో టెంప్ ఈక్వల్ టు నల్ అంటే కండిషన్ ఫాల్స్. టెంప్ ఈక్వల్ టు టెంప్ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేపాటికి టెంప్ అనేది కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. అక్కడ టెంప్ యారో నెక్స్ట్ ఏముంది, నల్. సో కాబట్టి అక్కడ ఏం లేదు కాబట్టి సో ఇది మనకి మూవ్ అవ్వదు. ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, ఫ్రీ ఆఫ్ టెంప్ అంటే ఈ ఫ్రీ ఆఫ్ టెంప్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సో ఇఫ్ టెంప్ డబుల్ ఈక్వల్ టు నల్, ఎస్ టెంప్ అనేది నల్లా అంటే ఎస్, ఇప్పుడు 100% ట్రూ. సో టెంప్ అనేది నల్ ఉంది. సో కాబట్టి మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇట్ విల్ ప్రింట్స్ ద ఎంప్టీ వన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్ రైట్. సో సింపుల్ థింగ్ ఏం లేదు నాన్న. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే, సో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే మనకి స్టాక్ లో ఇన్సర్ట్ అయిందో సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే యాజ్ ఎ ఫస్ట్ ఎలిమెంట్ గా దాన్ని మనం డిలీట్ చేస్తున్నాం అనమాట. అంతే. సో నెక్స్ట్ వీడియోలో వీ కెన్ ప్రొసీడ్ లైక్ నెక్స్ట్ పార్ట్ లో వీ కెన్ ప్రొసీడ్ విత్ ద డిస్ప్లే వన్. ఓకే, సో గైస్ ఇన్ దిస్ పార్ట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద డిస్ప్లే మెథడ్ అనమాట. సో మనకి లైక్ ఇక్కడ మనం స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ లో మనం పుష్ పాప్ చూసాం కదా. సో మనం హౌ టు డిస్ప్లే ద డేటా. సో మనం ప్రీవియస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లైక్ ఎలా పుష్ చేసాము అంటే, సో 10 20ని పుష్ చేస్తే అది మనకి స్టాక్ లో లైక్ ఈ విధంగా మనకి ఆర్గనైజ్ అవుతుంది. ఫస్ట్ మనం పుష్ చేసింది 10, దాని తర్వాత మనం పుష్ చేసింది 20 అనమాట. ద సేమ్ వే అదే మనకి లింక్డ్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంది. సో దాన్ని మనం ఎలా డిస్ప్లే చేస్తాం. సో ఫస్ట్ మనం దేన్ని డిస్ప్లే చేయాలి, వీ నీడ్ టు డిస్ప్లే ద 20. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు డిస్ప్లే ద 10. నేను మీకు ఇది కూడా చెప్పాను, లైక్ అంటే స్టాక్ యూజింగ్ అరేస్ లో కూడా నేను దీని గురించి నేను క్లియర్ గా చెప్పాను రైట్. సో ఇక్కడ దీంట్లో చూడండి, సో ఇక్కడ వాయిడ్ డిస్ప్లేలో మనం ఏం చేస్తున్నాం, ఇఫ్ టెంప్ డబుల్ ఈక్వల్ టు నల్. ఇక్కడ టెంప్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది అన్న. సో టెంప్ అనేది నల్లా అంటే కాదు. సో కాబట్టి కండిషన్ ఫాల్స్.
అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ స్టెప్ ఇన్ టు ద ఎల్ స్టేట్మెంట్. ఎల్స్లో ఫర్లో ఏం జరుగుతుందో చూడండి. ఫర్లో టెంప్కి అంటే టీ అనే ఒక వేరియబుల్కి టీ అనేది అసైన్ అవుతుంది అనమాట. దాని అర్థం ఏంటి అంటే టీ అనేది కూడా మనకి ఇక్కడే ఉంటుందని అర్థం. ఓకే, సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, టీ నాట్ ఈక్వల్ టు నల్ కదా, టీ నాట్ ఈక్వల్ టు నల్ కదా. కండిషన్ ట్రూ ఫాల్సా? కండిషన్ ట్రూ. ఇక్కడ నల్ ఇది నల్ కాదు అని అంటున్నాడు. అవును నల్ కాదు కాబట్టి సో వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు ద ఫర్ లైక్ లోపలికి వెళ్ళాలి. పర్సెంటల్లీ టీ యారో డేటా, టెంప్ యారో డేటా అంటే ఎంత ఇప్పుడు, సో ఇక్కడ నేను అవుట్పుట్ రాస్తున్నాను అన్న. సో టీ యారో డేటా, టీ అంటే ఇక్కడ ఉంది కదా, సో టీ యారో డేటా అంటే ఎంత, సో దట్ ఈస్ 20. ఎప్పుడైతే మనకి అవుటర్ లైఫ్ చూపించిందో అప్పుడు మనం ఏం చేయాలి, వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ఇంక్రిమెంటేషన్ పార్ట్. ఇంక్రిమెంటేషన్ పార్ట్ ఇక్కడ ఏముంది, టీ ఈక్వల్ టు టీ యారో నెక్స్ట్. టీ యారో నెక్స్ట్ ఏముంది 1001 అంటే 1001 అంటే ఇక్కడ కదా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ టీ అనేది ఎక్కడికి మూవ్ చేయాలంటే ఇక్కడికి మూవ్ చేయాలి. టీ ఈక్వల్ టు టీ యారో నెక్స్ట్ అంటే ఇదే కదా, సో ఎక్కడైతే ఉందో అక్కడికి మనకి మూవ్ అవుతుంది టీ అనేది. నో అగైన్ టీ నాట్ ఈక్వల్ టు నల్ కదా, కండిషన్ ట్రూ. సో మళ్ళీ ఏమవుతుంది, ఇట్ విల్ స్టెప్ ఇన్ టు ద లూప్. అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, టీ యారో డేటా. టీ యారో డేటా అంటే ఎంత, 10, రైట్. ఇప్పుడు చూడండి టీ ఈక్వల్ టు టీ యారో నెక్స్ట్. టీ యారో నెక్స్ట్ ఎంత, నల్. అంటే ఇప్పుడు టీ యారోలో మనకి ఎంత ఉంటుంది అంటే నల్ అనేది ఉంటుంది అనమాట. ఇఫ్ చూడండి, ఇఫ్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ కాదు, కండిషన్ ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఇట్ విల్ గో అవుట్ ఫ్రమ్ ద లూప్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. సో స్టాక్లో మనకి ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనకి అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. So Rana, I hope you understand this video. So please do like, share and subscribe. Thank you.